Hi friends, welcome to Daily Current Affairs. December 7, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో వివిధ దినపత్రికలు ఇచ్చినటువంటి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మన కరెంట్ అఫైర్స్ లో చూద్దాం. సో December 7 ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ డే, అంటే సాయుధ బలగాల దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా మనకి 1949 నుండి కూడా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం December 7. ఆర్మ్డ్ ఫోర్సెస్ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. సో చిలీ దేశానికి చెందినటువంటి మిచిలీ బ్యాస్లెట్ కి సో మనకు ఈ సంబంధించినటువంటి ఒక వార్త, అంటే వార్తల్లో వ్యక్తిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అవార్డుల విషయంలో పాయింట్ ఇంపార్టెంట్. అండ్ ఊర్జావీర్ కార్యక్రమం, సో మరి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఊర్జావీర్ కార్యక్రమానికి ఈ రోజునే శ్రీకారం చుట్టబోతున్నారు. సో మరి దానికి సంబంధించిన విశేషాలు అసలు ఏది ఊర్జావీర్ ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఇంధన పరివర్తన సూచ్యంకం, అంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024 అది రావడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు, ఏ సంస్థ విడుదల చేశారు, ఇలాంటి అంశాలు చూద్దామండి. అందులో మనం భారతదేశ స్థానం ఎంత, ఇలాంటి విషయాలు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రోజున December 7, 2024 యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని ప్లాంట్ ని ప్రారంభిస్తున్నారు అనమాట. మొత్తం మీద 5 ప్లాంట్లు ఉంటాయి, అందులో ఒక దాన్ని ప్రారంభిస్తున్నారు. 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. మొత్తం 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ అది. సో మొత్తం 5 ఉంటాయి, అందులో ఇది ఒకటి ప్రారంభిస్తున్నారు ఈ రోజున. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భారత ప్రభుత్వం, మన భారతదేశం మన దేశం ఫస్ట్ టైం అనమాట ఒక సంబంధించినటువంటి యాంటీబయాటిక్ ని స్వదేశీయంగా అభివృద్ధి చేయడం జరిగింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, అంటే ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గా సూక్ష్మ జీవులకి, వ్యాధికారక జీవులకి ఒక నిరోధక శక్తిగా పనిచేసే ఒక నిఫిత్రోమైసిన్ ని మనం స్వదేశీయంగా అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించిన విశేషం, ఎవరు అభివృద్ధి చేశారు ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 2వ కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఇది ఒక 3 days పాటు జరుగుతుంది విజయవాడలో. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. అండ్ బదిరులకి అంటే ఇక్కడ సైన్ లాంగ్వేజ్ అంట, బదిరులకి టీవీ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది. ఇది డిటిహెచ్ అనమాట, డైరెక్ట్ టు హోమ్ సర్వీస్ లో ఒక నెంబర్ ఇచ్చి 31 అనే నెంబర్ ఇచ్చి, సో అక్కడ ప్రతిరోజు కూడా 24 hours ఈ యొక్క బదిలీలకి టీవీ ఛానల్ న్యూస్ వస్తూ ఉంటాయి, సమాచారం వస్తూ ఉంటుంది అనమాట. అది ప్రారంభించడం జరిగింది, దేశంలో ఫస్ట్ టైం అనమాట. దీంతో పాటుగా మరికొన్ని కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేద్దామండి. ఇది మనకి December 7, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మరి మొదటి అంశం చూద్దాం. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ డే ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ 1949 నుండి కూడా ప్రతి సంవత్సరం December 7 ని ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ డే, అంటే సాయుధ బలగాల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరిగింది. అంటే సాయుధ బలగాలు దేశాన్ని కాపాడుకునే విషయంలో, దేశానికి రక్షణ ఇచ్చే విషయంలో, సో వారు చేసినటువంటి త్యాగాలని గుర్తు తెచ్చుకునే విధంగా సో ప్రతి సంవత్సరం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే, ఆర్మ్డ్ ఫోర్సెస్ క్షమించండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని సో మనం నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం. అంతేకాకుండా ఇది ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ సో మనం నిర్వహించుకుంటాం అనమాట. ఇక్కడ బిఎస్ఎఫ్ అండ్ తర్వాత సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ గా మనకు ఉంటాయి అనమాట. సాయుధ బలగాలు, మిలిటరీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళకు ఒక ఫ్లాగ్, వాళ్ళకి సంబంధించినటువంటి దేశ సేవకు అంకితమైన విషయంలో ఒక ఫ్లాగ్ ని తయారు చేసుకున్న వాడి ఫ్లాగ్ సర్వీసెస్ డే, నేషనల్ ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఆ నేపథ్యం చూసుకుంటూ, అండ్ ఇప్పుడు మనం ఆర్మీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఫోర్సెస్ సివిల్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో రక్షణ దళం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ సో ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఇక్కడ సో మనకు రక్షణ దళం అంటే వెంటనే గుర్తుకొచ్చింది మిలిటరీ, మరి సైనికం. ప్రజెంట్ మన భారత ప్రధాన సైనిక అధికారిగా ఉన్నారు. నేవీ అంటే భారత ప్రధాన నావిక అధికారిగా ఉన్నారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్, అంటే ఇక్కడ భారత ప్రధాన సో వైమానిక అధికారి ఉన్నారు కూడా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ప్రజెంట్ మన భారత సైనిక అధికారిగా చీఫ్ ఆఫ్ ది మిలిటరీ స్టాఫ్ గా ప్రజెంట్ ఎవరున్నారని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి, జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేవారు ప్రజెంట్ మన భారత ప్రధాన ఒక సైనిక అధికారిగా పనిచేస్తున్నారు. మన భారత ప్రధాన నావిక అధికారి ఎవరు పనిచేస్తున్నారు అంటే సో అత్యున్నతమైన హోదా ఏంటి నేవీలో, అడ్మిరల్. సో అడ్మిరల్ ఒక దినేష్ కుమార్ త్రిపాఠి, సో డికే త్రిపాఠి గారు ప్రజెంట్ మన భారత ప్రధాన నావిక అధికారిగా ఉన్నారు.
అండ్ భారత వైమానిక అధికారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి ప్రజెంట్ వైమానిక దళాధిపతిగా ఎవరు ఉన్నారంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అనేది అత్యున్నతమైన హోదా. మరి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరంటే వారు అమర్ప్రీత్ సింగ్ అని. ఎవరండి? అమర్ప్రీత్ సింగ్ అనేవారు ప్రజెంట్ భారత ప్రధాన వైమానిక అధికారిగా ఉన్నారు. ఈ 3 విభాగాల మధ్య కోఆర్డినేషన్ గురించి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ గా ఉన్నారు. మరి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ గా ఎవరు పనిచేస్తున్నారు ప్రజెంట్ అంటే జనరల్ అనిల్ చౌహాన్ అనేవారు ఆ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. మరి ఒక ఆర్మీ డే ప్రతి సంవత్సరం కూడా మనకి జనవరి 15 ని ఆర్మీ డేగా జరుపుకుంటాం. అండ్ నేవీ డే వచ్చేసి డిసెంబర్ 4 ని మనం నేవీ డేగా జరుపుకుంటాం. అండ్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8. సో అలా కూడా మనకి క్వశ్చన్స్ ని పాయింట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అనమాట. ఒక రెడీగా నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం అండి. మరి ఒక అంతర్జాతీయ విషయంలో శాంతి అవగాహన విషయంలో కృషి చేయడం అండ్ మానవ హక్కుల రంగంలో కృషి చేయడం, హక్కుల గురించి ఆ విధంగా పాటుపడడం, ఇలాంటి నేపథ్యంలో సో ఇందులో కృషి చేసిన వారికి మరి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ పురస్కారాన్ని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళని ప్రకటిస్తారు, వాళ్ళకి ప్రదానం చేస్తారు. మరి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం అభివృద్ధి పురస్కారం. సో 2024 సంవత్సరానికి ఒక అవార్డుని 2024 సంవత్సరానికి ఎవరికి ఒక ప్రకటించడం జరిగిందంటే ఇక్కడ మిచిలీ బ్యాక్స్టెట్ మరి మిచిలీ బ్యాక్స్టెట్ అనే వారు ఎవరు అని చెప్పేసి అంటే వీరు చిలీ దేశ మాజీ అధ్యక్షురాలు. సో మాజీ ఎక్స్ ప్రెసిడెంట్ అనమాట, మాజీ అధ్యక్షురాలు సో మిచిలీ బ్యాక్స్టెట్. సో మనకి ఈ అవార్డుని అయితే నవంబర్ 19 వచ్చే సంవత్సరం నవంబర్ 19, 2025 ప్రదానం చేస్తారు. నవంబర్ 19 సో ఇందిరాగాంధీ జయంతి రోజు అనమాట. మరి ఎవరి నేతృత్వంలో ఉన్నటువంటి ఒక కమిటీ ఈ యొక్క మిచిలీ బ్యాస్కెట్ ఎన్నుకోవడం జరిగింది ఈ అవార్డు కంటే? సో కేంద్ర జాతీయ గతంలో భద్రతా సలహాదారుగా పనిచేసినటువంటి శివశంకర్ మీనన్ నేతృత్వంలోని కమిటీ సో దీన్ని ఎన్నుకోవడం జరిగినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు సో దీన్ని ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇవన్నీ ఎందుకని చెప్పుకుంటున్నామంటే ఒక్కసారి చూడండి పాయింట్స్ ఎలా వస్తున్నాయంటే డైరెక్ట్ రావట్లేదు. ఒక్కోసారి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం గ్రహీత అంటే ఎవరైనా చెప్తామంటే ఒకసారి చదివితే గుర్తుంటుంది మిచిలీ బ్యాస్కెట్, కానీ క్వశ్చన్ వచ్చే విధానం చూడండి ఇలా స్టైల్ మారిందనమాట. ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారాన్ని 2024 సంవత్సరానికి మిచిలీ బ్యాస్కెట్ ఇచ్చారు. ఒక పాయింట్. రెండో పాయింట్, మిచిలీ బ్యాస్కెట్ చిలీ మాజీ అధ్యక్షురాలు. సో ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ పురస్కారాన్ని 2024కి ఎంపిక కమిటీ చైర్మన్ శివశంకర్ మీనన్. ఎవరు శివశంకర్ మీనన్ అంటే ఎక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మన భారత జాతీయ మాజీ భద్రతా సలహాదారు. ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అవార్డుని సో ఏ సంస్థ ప్రకటిస్తుంది? ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్. మరి ఏ రోజున ప్రదానం చేస్తుంది? సో ఏ రోజున ప్రదానం చేస్తే నవంబర్ 19 అంటే ఇందిరాగాంధీ జయంతి రోజున 19 చేస్తుంది. వచ్చే సంవత్సరం ప్రదానం చేస్తారు. ఇన్ని పాయింట్స్ ఉంటాయండి. ఇందులో మరింత అప్డేట్ కావచ్చు. మరి శివశంకర్ మీనన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు అయితే ప్రజెంట్ మన జాతీయ భద్రతా సలహాదారు ఎవరున్నారండి? ప్రజెంట్ మన జాతీయ భద్రతా సలహాదారు అంటే అజిత్ దోవల్ ఉన్నారు ప్రజెంట్. అట్లా మనం అప్డేట్ కావచ్చు అనమాట. సో అదే ఒక నేపథ్యం అనమాట. కరెక్ట్. సో ఇది ఒక అవార్డు ఇలా మనం చదువుకుంటే మంచిగా మనకి క్వశ్చన్ వచ్చినా ఎలా వచ్చినా కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చి సరికాందని సరైందని లేకపోతే కింది వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇలాంటి అన్నప్పుడు అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి మరొక సంబంధించిన విశేషం, మనం మరొక కరెంట్ అఫైర్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం మనం చూసినట్లయితే ఈ రోజున అంటే డిసెంబర్ 7, 2024 నల్గొండ జిల్లా దామరచెల్ల మండలంలో కృష్ణానది కొంచెం తీరాన అంటే నదికి కొంచెం దగ్గర, కృష్ణానది దగ్గర దామరచెల్ల మండలంలో కృష్ణానది దగ్గర సో సుమారు 4,276 ఎకరాలు సో 5
5 విద్యుత్ ప్లాంట్ నిర్మించడం జరిగిందండి. 5 విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తా ఉన్నారు, ఇంకా పూర్తి మొత్తం కాలేదు. ఈ 5 విద్యుత్ ప్లాంట్, ఒక్కొక్క విద్యుత్ ప్లాంట్ అనేది థర్మల్ విద్యుత్ ప్లాంట్ అనమాట. అంటే బొగ్గుతో ఇక్కడ విద్యుత్ తయారవుతుంది. సో ఒక్కొక్కటి వచ్చేసి 800 మెగావాట్లు అనమాట. అంటే ఇక్కడ 5 ప్లాంట్ కాబట్టి 5 ఇంటూ 800 అంటే 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. సో మరి అంటే ఈ దామరచర్ల దగ్గర కొంచెం ఒక ఊరు ఉంటుంది, వీర్లపాలెం అనే ఊరు ఉంటుంది అనమాట. ఈ వీర్లపాలెం దగ్గరనే నిర్మిస్తా ఉన్నారు. ఇందులో ఈ రోజున ఒక విద్యుత్ ప్లాంట్, అంటే ఒక 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అది మనకి న్యూస్ లో ఉండడం జరిగింది. ఓకేనండి, ఇది ఒక అంశంగా డేట్ గా అండ్ ఎక్కడ నిర్మిస్తున్నారు ఇవన్నీ విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అంటే ఇక్కడ ఒక ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అండి. గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎనర్జీ అంటే ఇంధనం అని అంటారు. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ట్రాన్సిషన్ అంటే అర్థం ఏంటంటే మార్పు, దీనికి ఇంకా మంచి తెలుగులో ఏమంటే పరివర్తన అని చెప్పేసి అంటాం. అంటే ఇంధన పరివర్తన సూచి. అంటే ఇంధన పరివర్తన అంటే మనం శిలాజ ఇంధనాలు వాడుతున్నాం, పెట్రోల్, డీజిల్, కానీ అది వాడితే ఎక్కువ కర్బన ఉద్గారాలు వస్తాయి. అందుకోసమే శిలాజ ఇంధనాల నుండి మనం ఏం చేయాలంటే ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ అంటే పర్యావరణాన్ని కాపాడే ఇంధనాలు అనేటువంటి సౌర విద్యుత్, పవన విద్యుత్, బయోఫ్యూయల్స్కి వెళ్ళాలన్నమాట. అది అలా ఏ దేశాలు మారిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక సంస్థ ఉందన్నమాట, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచ ఆర్థిక వేదిక 1971 లో ఏర్పాటు చేయబడిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ద్వారా ఏం తెలుస్తుందంటే ఈ యొక్క ఇంధన పరివర్తన సూచిలో స్వీడన్ మొదటి స్థానంలో ఉంది, డెన్మార్క్ 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో వచ్చి ఫిన్లాండ్ దేశం ఉంది. 3వ స్థానంలో ఫిన్లాండ్ దేశం ఉంది. అండ్ వాట్ అబౌట్ అవర్ ఇండియా? సో మన భారతదేశం యొక్క ప్రపంచ ఇంధన పరివర్తన సూచిలో మన భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందంటే 63వ స్థానంలో నిలిచిందండి. అంతేకాకుండా మన భారత్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 55.3 స్కోర్ సాధించారు 100 మార్కులకి. అంటే 50% క్రాస్ అయిపోయింది. మనం దగ్గర ఫస్ట్ క్లాస్ వస్తున్నాం అన్నమాట, 60% కు వస్తున్నాం. సో ఇది మనకి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ పైన ఉన్నటువంటి విషయం. ఎవరు ఇచ్చారు, ఏ దేశాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి, అండ్ మన భారతదేశం ఏంది, మన భారతదేశం యొక్క స్థానం ఎంత, ఈ మధ్య కాలంలో స్కోర్ కూడా అడుగుతున్నాడు, భారతదేశం యొక్క స్కోర్ ఎంత అనే విషయం మనం చూసుకుంటాం అన్నమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ ఆర్థిక వేదిక న్యూస్ ఉంటుంది. జనవరిలో ఈ యొక్క సదస్సు జరుగుతూ ఉంటుంది అనమాట. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సదస్సు జరుగుతూ ఉన్న నేపథ్యం ఉంటుంది. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ అనమాట. ఒకటి ఇది క్లాస్ స్కాబ్ అనే ఒక ఆర్థికవేత్త ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం ని 1971 లో ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరికొంత విషయం అని ఇక్కడ మనకి మరికొంత సంబంధించిన సమాచారం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. దేశంలోనే తొలిసారిగా బదిలీలకు టీవీ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది. దేశంలోనే తొలిసారి అనమాట, ఫస్ట్ టైం అనమాట. దేశంలోనే మొదటిసారిగా ఫస్ట్ టైం అనమాట. సో బదిలీలకి వాళ్ళు మాటలు అన్నమాట, బదిలీలకి ఒక టీవీ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోబడి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ ని ఎన్సిఆర్టీ అంటే పిఎం ఈ విద్య అని చెప్పేసి అంటారండి. ఈ పిఎం విద్య అనే ఒక కార్యక్రమం, ఈ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ అనమాట, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉండాలనే విషయంతో ఈ పిఎం ఈ విద్య అనే కార్యక్రమం భాగంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ సంస్థ వాళ్ళు రూపొందించినటువంటి ఛానల్ బదిలీలకు టీవీ ఛానల్. ఇది మనకి అన్ని డిటిఎస్ ఛానల్ అంటే డైరెక్ట్ టు హోమ్ అంటారు కదా, డిటిఎస్ ఛానల్స్ లో ఇది 31 నెంబర్ అనమాట. ఒక నెంబర్స్ ఉంటాయి కదా ఒక సంబంధించిన టీవీ ఛానల్, ఆ నెంబర్లో ఇది ఈ 24/7 24 గంటల పాటు ప్రసారం అవుతూ ఉంటుంది. అంటే బదిలీలు విద్యలు నేర్చుకోవడం, వార్తలు నేర్చుకోవడం, సమాచారాన్ని వాళ్ళు తెలుసుకుంటారు, విద్యా సంబంధిత సమాచారం అనమాట. ఇది కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి. ధర్మేంద్ర ప్రధాన్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంబంధించిన విషయం ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇది మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి అనమాట. ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. దేశంలో తొలిసారిగా బదిలీలకి టీవీ ఛానల్ ని అంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అంటాం, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అంటాం. సైన్ అంటే బదిలీ ఇట్లా మనకి మాటలు మాట్లాడకుండా సైన్ చేస్తున్నాడు, సిగ్నల్ చేస్తాం. సైన్ లాంగ్వేజ్ ఛానల్ ని ఎప్పుడు నెలకొల్పారు, దేనికి లోపలి నెలకొల్పారు, దేనికి ఈ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మరొక కరెంట్ ఎవరికి వెళ్దామండి.
మరొక సంబంధం ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ లో కొన్ని ముఖ్య అంశాలు మనకు ఉన్నాయి. సో ఊర్జా వీర్ కార్యక్రమం అండి, ఊర్జా వీర్. సో ఊర్జా వీర్ అంటే ఊర్జా అంటే అర్థం ఏంటంటే విద్యుత్ అని అర్థం వస్తుందండి. ఊర్జా వీర్, వీర్ అంటే వీరుడు. ఎవరికి వీరుడు అంటే కరెంటు గురించి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ కరెంట్ గురించి తెలుస్తుంది. ఎట్లా మనం కరెంటు బల్బ్ ఎట్లా ఫిట్ చేయాలి, దానికి లైన్ ఎట్లా వేయాలి, అంటే లైన్ అంటే సంబంధించినటువంటి ఒక కరెంట్ తీగలు ఎలా తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలపైన ఈ యొక్క ఎలక్ట్రీషియన్ చూసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఊర్జావీర్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తుంది. ఊర్జావీర్ అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 7 2024 ప్రారంభిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. తద్వారా ఏమైందంటే కరెంట్ సక్రమ వినియోగం తెలుస్తుంది. చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ లేకపోయేసరికి చాలా మంది సొంతంగా చేసుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే కరెంట్ వేస్ట్ అవుతుంది, ఇంకేమన్నా ప్రమాదం జరగవచ్చు. అది దీని యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ ఊర్జావీర్ కార్యక్రమంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఊర్జావీర్ కార్యక్రమంలో సో మరి ఎక్కడ ప్రారంభిస్తున్నట్టు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఫస్ట్ టైం ఇక్కడే ప్రారంభిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఒక కోరంకి అనే ఒక గ్రామం ఉందండి. కోరంకి అనే ఒక పట్టణం ఉంటుంది. ఆ కోరంకిలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. దాంతో పాటుగా మరి కేంద్ర మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట. దీంతో పాటుగా ఎనర్జీ ఎఫిషియన్స్ ఒక సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ వాళ్ళు కూడా దీనిలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈఎస్ఎల్ అని చెప్పేసి అంటారండి. సో ఈఎస్ఎల్ సో మనం చూస్తాం, మనం ఒక సంబంధించినటువంటి ఒక పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఈఎస్ఎల్ అని చెప్పేసి అంటే మనకైతే ఏవైతే స్తంభాలు ఉంటాయి, కరెంట్ స్తంభాలకి ఆ సంబంధించినటువంటి బల్బులు వేసే విధంగా ఒక ఉంటాయో ఆ బల్బులను ఈఎస్ఎల్ వాళ్ళు నిర్వహిస్తారు అనమాట. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పేసి అంటే మా సంస్థ సహాయంతో ఎలక్ట్రీషియన్స్ వాళ్ళకి సేవలు వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఒక విద్యుత్ సంబంధించిన విషయం పైన వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వినియోగించుకోవడం ఎలా, లేకపోతే గృహోపకరణాలు వాడడం ఎలా, ఇలాంటి విషయాలు ఇచ్చి వాళ్ళకి అవగాహన కల్పించడానికి పంపిస్తారు అనమాట. ఇది మనకి ఊర్జావీర్ కార్యక్రమం యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అంటే ఇక్కడ నపిత్రోమైసిన్ మనం న్యూస్ లో ఉంది. నపిత్రోమైసిన్ ఫస్ట్ టైం అనమాట మన భారతదేశంలో స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి తొలి యాంటీబయాటిక్ అనమాట. స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి తొలి సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. ఏఎంఆర్ అంటారండి. ఇది ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవాలకు ఏం చేస్తుంది, ఇది యాంటీగా పనిచేసి దానికి మనకు రెసిస్టెన్స్ ఇస్తుంది. దానికి కాదు, ఇదే మనకి ఏఎంఆర్ మెడిసిన్ గా ఒక యాంటీబయాటిక్ గా చెప్పవచ్చు. యాంటీబయాటిక్ భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసినప్పుడు ఒక యాంటీబయాటిక్. చాలా సంవత్సరాలు దీనిపైన ఒక పరిశోధన చేసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో ఏ సంస్థ ఈ నఫిత్రోమైసిన్ అనే ఒక మెడిసిన్ ని యాంటీబయాటిక్ ఒక మందుని అభివృద్ధి చేసింది, ఆ సిరప్ని సంబంధించిన దాన్ని మందుని అభివృద్ధి చేసింది, ఆ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్ ని అభివృద్ధి చేసింది అంటే ఒక ఏ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఆ సంస్థ పేరు వచ్చేసి వాక్ అడల్ట్ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో మరి ఈ సంస్థ అభివృద్ధి చేసింది. దీనికి మరి బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అసోసియేషన్ కౌన్సిల్ వారికి సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. కానీ వాక్ అడల్ట్ సంస్థకి సో మరి మన కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి బయోటెక్నాలజీ సంస్థ దీనికి మద్దతు నిలపడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఇక ఫైనల్ గా మొత్తం మందు తయారైపడింది. ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంది అనమాట. ఇది సిడిఎస్యు అనే సంస్థ. ఇది మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ అనుమతించింది అనుకోండి, అది వినియోగానికి వస్తుంది. అది కూడా త్వరలో అనుమతించే అవకాశం అయితే ఉందన్నమాట. మరొకటి ఏంటంటే అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ రెసిస్టెన్స్ టు ది ఇన్ఫెక్షన్స్. ఏమైనా ఇన్ఫెక్షన్స్ కాకుండా కూడా ఈ మందు అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. మరి దీన్ని ఏ బ్రాండ్ తో విడుదల చేయబోతున్నారని చెప్పేసి మనకు న్యూస్ లో ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ఏ పేరుతో మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారంటే ఇక్కడ మిక్నాఫ్ అనే ఒక పేరుతో ఎంఐక్యూ ఒక NAF అనే పేరుతో మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్టు చెప్తున్నారు. అయితే అనుమతించిన తర్వాత సెంట్రల్
డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనుమతించిన తర్వాత ఇది ఆ పేరుతో రాబోతుంది అనమాట. సో ఇది మనకు నఫిత్రోమైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ ఫర్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ కాకుండా రెసిస్టెన్స్ ఆ విధంగా చూస్తున్న సంస్థ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ మరొక సంబంధించిన విశేషం చూద్దాం. ఇక్కడ 2వ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం అండి. ఇది మనకి లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఇది మొదటిది అనమాట. ఇది రెండవ కృష్ణవేణి అంటే కృష్ణా నది అని చెప్పొచ్చు అండి. కృష్ణవేణి ప్రాంతంలో అంటే ఎక్కడైతే కృష్ణా నది ఉందో అక్కడ అనమాట. సంగీత నీరాజన కార్యక్రమం అన్నమాట 2024. మరి నిన్న స్టార్ట్ అయింది. ఇది December 6, 7, 8, 2024 మొత్తం ఇట్లా 3 days పాటు నిర్వహిస్తారు. సో ఇది విజయవాడలో ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యాటక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర పర్యాటక శాఖ సంయుక్తంగా కూడా 2వ కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సో కందుల దుర్గేష్ గారు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తరఫున అయితే మరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి సో పర్యాటక సహాయ మంత్రి, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వచ్చేసి మనకి గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. సహాయ మంత్రి వచ్చేసి సురేష్ గోపి గారు మనకి కేరళ రాష్ట్రానికి చెందిన వారు. కేరళ నుండి బీజేపీ పార్టీ తరఫున గెలవడం జరిగింది 18వ లోకసభకి. వారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అన్నమాట సురేష్ గోపి గారు. సో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి గారు అండ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి ఇక్కడ కందుల దుర్గేష్ గారు ఇందులో సో పాల్గొనడం జరిగింది. ఇది అంటే దీనిలో ఏం చేస్తారంటే పేరులో నుండి సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అయితే ఒక సాహిత్య పరంగా ఏర్పాటు చేస్తారు అనమాట. ఇది సో 2వ కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఎవరు హాజరయ్యారు, సో ఇలాంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామని ఇక్కడ ఒకటి మనకి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే జాతీయ పంచాయతీ అవార్డుని ప్రకటించారు. జాతీయ పంచాయతీ అవార్డు 2024 సంవత్సరానికి అంటే ఈ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. 27 విభాగాల్లో అందించడం జరిగింది. సో ఆ అవార్డుల పేరు ఏం పేరండి ఇక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు దీన్ని అందిస్తున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం 2024 సంవత్సరం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు చేశారు. మొత్తం 27 విభాగాల్లో దీన్ని ప్రకటించడం జరిగింది. 27 విభాగాల్లో 9 అంశాల ఆధారంగా చేయడం జరిగింది. ఇందులో 27 విభాగాలు, మొత్తం 27 విభాగాల్లో చేశారు. అండ్ 9 అంశాల ఆధారంగా ఈ యొక్క దేశంలో పంచాయతీలను సెలెక్ట్ చేశారు. అందులో మహిళా మిత్ర పంచాయతీ విభాగం ఉంది. మహిళా మిత్ర అంటే మహిళలు పంచాయతీ విషయంలో పంచాయతీ సంస్థల్లో పాల్గొనే విధానం పైన మహిళా మిత్ర పంచాయతీ మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో భారతదేశంలోనే మరి తెలంగాణకి 2వ ర్యాంక్ వచ్చింది అనమాట. 2వ ర్యాంక్ వచ్చింది. మరి ఏ గ్రామం వాళ్ళు పొందడం జరిగింది అనేది సో ఏ గ్రామం అంటే చిల్లంపల్లి అనే గ్రామం. మరి చిల్లంపల్లి గ్రామం అనేది ఎక్కడ ఉంది, ఈ యొక్క విలేజ్ అనేది ఎక్కడ ఉంది ఈ చిల్లంపల్లి గ్రామం అంటే సో పెద్దపల్లి జిల్లాలో, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో ఉందండి. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో ఉన్నటువంటి ఇక్కడ చిల్లంపల్లి గ్రామానికి రావడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్ రాసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం 2024 పొందినటువంటి తెలంగాణలోని గ్రామం ఏంటి, ఇలాంటి మనకు విషయం ఇంపార్ట్. ఏ విభాగంలో పొందిన మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో పొందడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉందండి.
మరొక అంశం మనకు ఉందండి ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక నిన్న సమావేశమైంది. సో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ నిర్ణయించిన విషయం ఏంటంటే, కమిటీ నిర్ణయించింది ఏంటా నిర్ణయం అంటే, కమిటీ వాళ్ళు ఈ యొక్క కొన్ని పాఠశాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు, అందులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి పాఠశాలలు మనకి ఇక్కడ సిబిఎస్ సిలబస్ లో కేంద్రీయ విద్యాలయాలు ఒకటి, ఇంకోటి నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయాల సమితి అండ్ కేవీఎస్ అంటాం, ఎన్విఎస్ నవోదయ విద్యాలయాల సమితి. కొన్ని కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇక్కడ దేశవ్యాప్తంగా మనకి ఇట్లా ఏడు రాష్ట్రాలలో 28 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. 28 కేంద్రీయ విద్యాలయాలు 7 రాష్ట్రాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక 85 కొత్తవి ఏంటంటే, కేంద్రీయ విద్యాలయాలు 25, నవోదయ విద్యాలయాలు 28. ఈసారి అంటే ఈ యొక్క 2024 అంటే వచ్చే సంవత్సరం 2024-25 ఈ సంవత్సరానికి గాను అంటే ఈ సంవత్సరంలో ప్రకటించారు, వచ్చిన సంవత్సరం దీన్ని ఏర్పాటు చేస్తారు. నూతనంగా ఎన్ని ఏర్పాటు చేస్తున్నారంటే, నూతన కేంద్రీయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా సంవత్సరం నుండి 85 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు 28 ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణకి ఎన్ని నవోదయ విద్యాలయాలు వచ్చినట్టు ఎన్ని అంటే 7 అండి. 8 అంటే 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఒక నవోదయ విద్యాలయాలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈసారి ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు వచ్చినట్టు ఒక ఆంధ్రప్రదేశ్కి సో 8 రావడం జరిగింది. అంటే కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు. సో డిసెంబర్ 6, 2024 సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాల్ని ఆమోద ముద్ర వేయడం జరిగింది. అండ్ మరో 28 నవోదయ విద్యాలయాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక 8 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట. సో మనకి ఆ నెంబర్ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఓకేనా? సో ఇవ్వండి మనకు మెయిన్గా ఈ సంబంధించిన విశేషం. ఈరోజు చాలా కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పురస్కారాలు అంటే కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమం, దాంతో పాటుగా నిపిత్రోమైసిన్ మన భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి యాంటీబయాటిక్. అండ్ నెక్స్ట్ వచ్చి ఊర్జావీర్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ రోజే. అండ్ బదిలీలకు ఒక టీవీ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఈ రోజే. ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ని విడుదల చేయడం జరిగింది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అండ్ నెక్స్ట్ వచ్చేది ఈ రోజు యాదాద్రి విద్యుత్ కేంద్రంలో ఒక విద్యుత్ ప్లాంట్ ని థర్మల్ విద్యుత్ ప్లాంట్ ని ప్రారంభిస్తున్నారు. ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. సో మరి డిసెంబర్ 7 ఇంపార్టెన్స్ ఆర్మడ్ ఫోర్సెస్ డిసెంబర్ 7 ఇంపార్టెన్స్ ఏదంటే ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఈరోజు నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.